రేపే దీపావళి సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూర వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీరు చేసేటటువంటి పూజకు ఎటువంటి ఉపయోగం అనేది లేకుండా పోతుందన్నమాట. కూరలు అనంగానే నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. నాన్ వెజ్జే కాదు, మనకు కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి అలాంటి కూరలు మీరు వండినా తిన్నా కూడా మీకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అలాగే మీరు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో ఆ పూజలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. పండగ అంటే అందరం కూడా ఏంటంటే చక్కగా దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటా ఉంటాము, ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుంటా ఉంటాము, నోములు నోచుకుంటా ఉంటాము, కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా చూసుకున్నట్లయితే మన జీవితంలో వెనక్కి తిరిగి సమస్యలుగానే ఉంటాయి అన్నమాట. అదే అర్థం కాదు. మేమేం చేసినా కూడా మాకేంటి బాధలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఒక్కొక్కసారి ఏమనిపించిద్దంటే పూజలు చేయటం కన్నా కూడా మానేసేయటం బెటరు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరల విషయంలో తెలిసి తెలియక పొరపాటు పడుతూ ఉంటారనమాట. ఆ పొరపాటు వల్ల మీరు ఇంట్లో ఎంత చేసినప్పటికీ కూడా పండగ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని పూజలు చేసి ఎన్ని చేసినా కూడా ఫలితం అనేది లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరల విషయంలో మాత్రం అసలు పొరపాటు అనేది పడొద్దు. జాగ్రత్తగా ఈ కూరను వండొద్దు. ఆ కూరలు కాకుండా ఇక మిగిలినవి మీరు ఏవైనా సరే మీరు వండుకోవచ్చు అనమాట. అది ఏంటనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకేంటంటే సోమవారంతో కూడుకొని ఈ దీపావళి అమావాస్య అనేది రాబోతుందనమాట. దీపావళి అనేది చాలా శక్తివంతమైనది. దీపావళి ఏంటంటే దీపావళి పండుగని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ రోజున ఏంటంటే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. దీపావళి అంటే దీపాల వరుస, అంటే అంటే నరకాసురుడిని వధించినటువంటి రోజు అనమాట. చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు, నిరాశ మీద ఆశ గెలిచినటువంటి రోజు, అబద్ధం మీద నిజం గెలిచినటువంటి రోజు అనమాట. ఎప్పుడైనా సరే చూడండి, చెడు అనేది మనకు తాత్కాలికంగా సంతోషం ఇచ్చినప్పటికీ కూడా కానీ మనకు చివరకు మంచే గెలుస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అబద్ధాలు ఆడినా, మనం ఏదన్నా తెలిసి తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరినైనా మోసం చేసినా, ఇలాంటి పనులు ఏంటంటే తాత్కాలికంగానే సంతోషాన్ని ఇస్తాయి కానీ చివరికి గుండెలు పగిలిపోయే బాధనిస్తాయి. ఎంతగానో ఏడ్చుకోవాల్సి వచ్చిద్దనమాట. నిజం అనేది మనల్ని మొదట్లో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నిజం ఏంటంటే ఎప్పుడైనా సరే మనల్ని కాపాడుతుంది, చివరికి మనకి సంతోషాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి అలాంటి చెడును సంహరించినటువంటి రోజుగా ప్రత్యేకంగా ఈ దీపావళిని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున చక్కగా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవటము, అంటే సూర్యోదయానికి ముందుగానే లేచేసి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము, అలాగే కాస్తంత ఉప్పు నీటితో, అంటే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవటము, అలాగే పసుపు నీటిని చల్లుకోవటము, ఇల్లంతా కూడా గడపకు పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం అవ్వచ్చు. అలాగే అందరూ కూడా పండుగ కాబట్టి చక్కగా తలస్నానాలు చేసేసి మంచిగా కొత్త బట్టలు ధరించండి. ఈ రోజున దీపావళి రోజున ఎరుపు కానివ్వండి లేదా ఆకుపచ్చ రంగు కానివ్వండి, ఇలాంటి రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. చక్కగా అలా చేసేసి మీరు సాయంత్రం సమయంలో, అంటే సుమారు 5 గంటలు దాటిన దగ్గర నుంచి 9 గంటల లోపు లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనేవి మీ ఇంటి మీద ఉండి మీకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి, మీకున్నటువంటి ఏవైతే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలతో, అంటే ఎంత చేసినా కూడా డబ్బు అనేది సరిపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి చేసిన కష్టమే మిగులుతుంది, లాభం రాకపోగా దండగలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి మన ఊహకి రివర్స్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోవాలని చెప్పేసి మీరు ఈ రోజున చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. లక్ష్మీదేవి ముందల ఈ దీపావళి రోజున వెలిగించే దీపం ఏంటంటే మీ తలరాతనే మారుస్తుంది.
దీపాన్ని ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. దీపము ఎలాగైతే చీకటిని తరిమి కొట్టి వెలుగులను పంచుతుందో, అలాగే ఈ దీపావళి రోజున మీరు లక్ష్మీదేవి తల్లి ముందల వెలిగించేటటువంటి దీపం ఏంటంటే, మీ జీవితంలో ఉన్నటువంటి చీకటినంతటిని గూడా తరిమి కొట్టి మీకు మంచి దారిని చూపిస్తుంది. వెలుగులను పంచుతుందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపాలు వెలిగించుకోండి. ఆ లక్ష్మీదేవి తల్లి ముందల ఆవు నేతితో దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అలాగే ప్రమిదలు కూడా కింద నేల మీద కాకుండా తమలపాకుల్లో పెట్టేసేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఈ రోజున చక్కగా ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలను వెలిగించండి. ఇల్లంతా కూడా చక్కగా దీపాలు వెలిగించేస్తే ఆ దీపావళి పండుగకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దీపాలే స్పెషల్. చక్కగా ఇల్లంతా కూడా కలకలలాడేటట్లుగా మట్టి ప్రమిదల్లో నూనె పోసేసి దీపాలు వెలిగిస్తే ఆ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇల్లంతా ఒక పండుగ వాతావరణము, ఊరంతా ఒక పండుగ వాతావరణము. ఈ దీపావళి పండుగను ఏంటంటే పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. రేపేంటంటే నలుపు రంగు బట్టలు ధరించొద్దు. అలాగే జుట్టుకి తలకు నూనె రాసుకోవటం అవ్వచ్చు, జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కరుక్కోవటము ఇలాంటి పనులు చేయొద్దు. ఇలా చేయకుండా ఈ కూరను కూడా వండుకోవద్దు వాటితో పాటుగా. వండకూడని కూరగాయల్లో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి ఏంటంటే పొట్లకాయలు అనమాట. మనకి రేపు ఈ దీపావళితో కూడుకున్న అమావాస్య ఏంటంటే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య కూడా అంటారు. సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున పొట్లకాయ కూరను వండకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. పొట్లకాయలు ఏంటంటే మనకు పరమేశ్వరుడి మెడలో నాగేంద్ర స్వామి ఉంటాడు. అలా పొట్లకాయ ఆకారాన్ని పోలి ఉంటాడు కాబట్టి మీరు పొట్లకాయని రేపు వండటం వల్ల తినటం వలన జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. చేతిలో చిల్లిగా కూడా మిగలదు. లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి అలాగే పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట. కాబట్టి రేపు పొట్లకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ కూరగాయలు వచ్చేటప్పటికి ఏంటంటే వంకాయలు. ఈ వంకాయలను కూడా రేపు దీపావళి రోజున సోమవారము వంకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. కాదు కూడదని మీరు మర్చిపోయి వండినా చేసినా కూడా మీకు చాలా వరకు కూడా దరిద్రం అనేది పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసే పూజలకు పురస్కారాలకు ఎటువంటి లాభం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఆ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పొట్లకాయను అలాగే వంకాయలను ఈ రెండిటిని గుర్తు పెట్టుకొని మీరు ఏ కూరల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. బయట కూడా తినొద్దు. పొట్లకాయ పచ్చడి రూపంలో, ఫ్రైల రూపంలో, పులుసుల రూపంలో ఈ వంకాయలు అవ్వచ్చు, గుత్తి వంకాయల రూపంలో అవ్వచ్చు, ఇట్లా ఏ రూపంలో కూడా ఈ రెండింటిని వండొద్దు. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. వీటితో పాటుగా ఇక నాన్ వెజ్ ఏది తినకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, కోడిగుడ్లు కూడా వండకూడదు, తినకూడదు. మనకు కోడిగుడ్డు చాలామంది శాకాహారంగా భావించి ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు ఉడకబెట్టి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు. పెద్దలు తింటూ ఉంటారు, స్నాక్స్లో తింటూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటారు, ఆమ్లెట్స్ వేసుకొని తింటూ ఉంటారు. ఇలా ఏంటంటే అది శాకాహారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా, అదేదని చెట్టుకు కాస్తుందా? అది శాకాహారం ఎలా అవుతుంది చెప్పండి? కాబట్టి కోడిగుడ్డు కూడా మాంసాహారమే. కాబట్టి రేపు కోడిగుడ్డును కూడా ఈ దీపావళి రోజున మీరు వండకూడదు, తినకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఆహారం విషయంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా వండకూడదు. ఇలా వండకుండా చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మీరు లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున లక్ష్మీదేవి ఇంట్లో చక్కగా పాలు పొంగించుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే పాలతో చేసిన పాయసం అవ్వచ్చు, పొంగల్ అవ్వచ్చు, పులిహార ఇలాంటివి ఆ తల్లికి సమర్పించండి. చక్కగా ఆ తల్లిని తామర పుష్పాలతో కానీ, ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ అలంకరణ చేసేసి చక్కగా ఆ తల్లికి పూజలు చేయండి. ఇంట్లో అందరూ నోటిని తీపి చేసుకోండి. ఇలాంటి నియమాలు ఆచరిస్తూ చక్కగా ఆ తల్లిని మీరు ఆరాధించుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరలు వండొద్దు. ఈ నియమాలు అనేవి పాటించడం వలన రేపు దీపావళి రోజున మీకున్నటువంటి దోషాలు, దరిద్రాలన్నీ తొలగిపోయి ఈ దీపావళి ఎలాగైతే వెలుగుల పండుగో అలాగే మీ జీవితాల్లో కూడా ఈ దీపావళిని తప్పకుండా వెలుగు
వెలుగులు తీసుకొస్తుంది అనమాట ఈ దీపావళి అనేది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి దీపావళి రోజున ఏం వండకూడదు, ఏం తినకూడదు, ఎలాంటి నియమాలు ఆచరించాలనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.